హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.in.com. సో ఈరోజు మనకి తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో తల్లిదండ్రులు, విద్యార్థులు తప్పనిసరిగా పాటించవలసినవి, తప్పనిసరిగా చేయవలసినవి, తప్పకుండా చేయకూడనివి. సో మనం ఒక చెక్ లిస్ట్ లాగా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు జరిగినటువంటి ఆల్రెడీ మీరు వీడియోస్ ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. సెకండ్ ఫేజ్లో మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్లో మీరు ఎట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారో, మీ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉన్న సెకండ్ ఫేజ్లో తప్పనిసరిగా మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోండి, మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ కొట్టండి. అదేవిధంగా థర్డ్లో మీ అందరూ కూడా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్లో మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది ఎగిరిపోతుంది. సెకండ్ ఫేజ్లో కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది ఉండదు. ఈ మూడు మస్ట్ అండ్ షుడ్ అండి. ఇవి కాకుండా కొన్ని సందిగ్ధాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫేజ్లో మన అలాట్మెంట్ ఆర్డర్కి, సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ ఆర్డర్కి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. నేను చెప్తాను ఎలాంటి వేరియేషన్స్ అంటే ఫైనాన్షియల్ వేరియేషన్స్ అనమాట. ఫైనాన్షియల్ వేరియేషన్స్ అంటే సపోజ్ మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలో 90,000 ఫీజు ఉందండి, 90K ఉంది. మీకు సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజీలో ఒక 85,000 ఫీజు ఉంది అనుకుందాం. సో ఈ పరిస్థితిలో మేము మళ్ళీ ఏమైనా డబ్బులు కట్టాలా? అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో మీకు 90,000 ఉందండి, ఇది ఫస్ట్ ఫేజ్. ఇది సెకండ్ ఫేజ్లో 85,000 ఉంది. ఇప్పుడు ఎవరి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? 85,000 మీరు కట్టాల్సింది అయితే 90,000 ఆల్రెడీ కట్టేస్తున్నారు. అంటే మీరు ప్లస్ 5,000 మీది గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి అమౌంట్ పేయబుల్లో మీకు జీరో చూపిస్తుంది. ఎందుకు? ఆల్రెడీ మీ డబ్బులు 90,000 ఉన్నాయి, మీరు కట్టాల్సింది 85,000 కాబట్టి. సార్ మా 5,000 పోయింది అనుకోవద్దు, మీ 5,000 మీ అకౌంట్కి భద్రంగా వచ్చేస్తాయి. కాబట్టి మీరు కట్టినటువంటి డబ్బులు అట్లా కాకుండా రివర్స్ కేసులో తీసుకుందాం. మనము ఇంకొక కొంతమంది వచ్చేసి చిన్న కాలేజీలో ఫస్ట్ వచ్చింది, ఆ కాలేజ్ ఫీజు 60,000 రూపాయలు మాత్రమే ఉంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చింది 60,000 వాడిని కట్టేసాడు గవర్నమెంట్కి. ఓకే, ఈ 60,000 సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో 90,000 ఉంది వాడికి. ఇప్పుడు స్టూడెంట్ ఎంత పే చేయాలి? ఫస్ట్ కేజీలో 60,000 పోను, రిమైనింగ్ 90,000 పే చేసుకోవాలి. ఈ 30,000 డిఫరెన్స్ మీరు పే చేసుకోవాలి. సో ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు ఏంటి అంటే, సెకండ్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్ సబ్మిషన్ చేస్తారండి. సర్టిఫికేట్ సబ్మిషన్ చేసేటప్పుడు ఇది ఒక డేంజరస్ ప్రక్రియ. మీకు అలాట్మెంట్లో వస్తుంది క్లియర్గా, మీరు కాలేజీకి వెళ్ళండి, మీరు కాలేజీలో ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయండి, మీ అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయండి, మీ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి, మీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇవ్వండి, ఏదైతే మీరు డబ్బులు కట్టిన రిసీటు ఇవన్నీ ఇచ్చేసి 3 సెట్లు జిరాక్స్లు ఇచ్చి ఫోటోలు ఇచ్చి రిపోర్ట్ చేయమని గవర్నమెంట్ అంతా నీతి సూత్రాలను వల్లిస్తూ ఇదంతా చెప్పేస్తుంది స్టోరీ. కానీ ఆడికి పోగానే వాడేమంటాడు? వాడు కూర్చొని ఉంటాడు, ఏవోనో లేకపోతే ఎవడ సర్టిఫికేట్లు తీసుకునేవాడు. వాడేం చెప్తా అంటే, తీయమతి 10th క్లాస్ సర్టిఫికేట్ది, ఇంటర్మీడియట్ది, అన్ని ఒరిజినల్స్ అన్నీ నాకు ఇచ్చేసి. ఒక్కసారి మీరు ఒరిజినల్స్ కాలేజీలో ఇచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీ నుంచి ఒరిజినల్స్ తీసుకోవడం వీలు కాదు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా మీ సర్టిఫికేట్స్ అనేవి బడికి రావు. చట్టం, న్యాయం, యూజీసీ గైడ్లైన్స్ ఇవన్నీ ఈ రాష్ట్రంలో పనిచేయవు. ఒకసారి దీని సంఖ్యలో పెట్టుకున్నారంటే 4 సంవత్సరాలు ఫీజు కట్టమంటాడు. కాబట్టి మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్ళి చూసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని, మీకు థర్డ్ కౌన్సిలింగ్లో ఇంకేదైనా మంచి కాలేజ్ ఇచ్చే అవకాశం లేదు, నేను ఖచ్చితంగా దీంట్లో చదువుకుంటాను అని అనుకుంటేనే మీరు వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. చివరి రోజు దాకా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఈరోజు వచ్చినాయి కాబట్టి నేను ఈరోజు అనాలిసిస్ చేసుకొని మీకు ఎవరెవరు రిపోర్ట్ చేయొచ్చు, ఎవరెవరు రిపోర్ట్ చేయకూడదు అనేటువంటి సపరేట్ వీడియో కూడా చేస్తాను. కానీ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే కాలేజీ వాడు అడ్మిషన్ తీసుకోడు. ఒకసారి సర్టిఫికేట్లు వాడు చేతికి పోయినాయి అంటే మీకు మళ్ళీ తిరిగి రావు. ఇది చాలా గంభీరమైనటువంటి అంశము. చాలామంది పేరెంట్స్ స్టాండ్ బై సీట్స్ అని కొనుక్కొని ఉన్నారు. ఇప్పుడు టాప్ 30 కాలేజెస్లో అట్లీస్ట్ వచ్చినటువంటి వాళ్ళు, టాప్ 30 కాలేజీలో మీకు సీట్ వచ్చింది, మీకు ఎలాగూ డొనేషన్లు కట్టుకొని పోయే స్తోమత లేదు. అలాంటప్పుడు మీరు ఇక సర్టిఫికేట్స్ ఇచ్చేసేయండి.
తర్వాత మళ్ళీ మీరు కావాలంటే థర్డ్ ఫేజ్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మీ స్టోరీ సపరేట్. ఈ టాప్ 30 కాకుండా టాప్ 50 కాలేజీలో మీ సీట్ వచ్చింది, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, సచ్చినా రిపోర్ట్ చేయొద్దు, దాన్ని ఆ సీట్ నాటికి వదిలిపడేయండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మీకు అబౌవ్ 30 ర్యాంకు తెలంగాణ స్టేట్ కాలేజెస్లో కానీ వచ్చినట్లయితే మీరు ఆ సీట్ని వదిలేసుకుంటే మీరు ఏమీ నష్టపోవడం అనేది ఉండదు. దానివల్ల ఇంకా రాష్ట్రానికి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే నీ ప్లేస్లో ఎవడో చదువుకోలేనాడో, ఒక ఎస్సీ ఎస్టీ వాడో, లేకపోతే వాడికి ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా లేనటువంటి వాడు, ఫుల్ రీయింబర్స్మెంట్ ఉండేవాడు ఆ ప్లేస్లో వస్తాడు, వాడు బాగుపడతాడు. మీకు ఒక 50,000 లక్ష రూపాయలు పెట్టుకుంటే అదే రేంజ్ కాలేజీలో మీకు సీట్ దొరికేస్తుంది మీరు కోరుకున్న ఏరియాలో. కాబట్టి మీరు అది రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాలేదు, అయినా థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? 100% వెళ్ళొచ్చు అండి, దానికి ఇబ్బంది ఏం లేదు. నేను లైవ్ కూడా పెడతాను, వీలుంటే ఈ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి కాబట్టి నేను చూసుకొని లైవ్ కూడా పెడతాను. సో మీరు లైవ్లో అటెండ్ అవ్వండి, మీ డౌట్స్ అన్నిటిని అడగండి, దాని ప్రకారంగా మనం ముందుకెళ్దాం. సో బేసిక్ అయితే ఇదండి. మీరు అడాదుడిగా సెకండ్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మీకు సీట్ వచ్చిందండి, మీరు సర్టిఫికేట్స్ కాలేజీలో సబ్మిట్ చేయలేదు, అయినా మేము థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? పాసిబిలిటీ లేదు, మీరు అలా వెళ్ళడానికి గవర్నమెంట్ ప్రొవిజన్ ఇవ్వలేదు. కాబట్టి కంపల్సరీగా మీరు రిపోర్ట్ చేయాలి. మీరు రిపోర్ట్ చేయట్లేదంటే మీరు బ్యాకప్ పెట్టుకొని ఉన్నట్టు అని అర్థం అనమాట. ఇంకొక మేనేజ్మెంట్ సీట్ బ్యాకప్ పెట్టుకున్నారు, ఆ బ్యాకప్ సీట్ ప్రకారం మీరు వెళ్ళవలసి ఉంటుంది తప్ప ఈ సీట్ అయితే ఇక మీకు ఉండదు. మీరు రిపోర్ట్ చేస్తే మాత్రమే ఈ సీటు మిగులుతుంది. మరిన్ని ఇంకోటి, ఇప్పుడు ఈ కొత్త కాలేజీలకు సంబంధించి కానీ కొత్త యూనివర్సిటీకి సంబంధించిన కానీ ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఈ సందిగ్ధత క్లియర్ అయిన తర్వాత మనం చివరి 2 రోజుల్లో చేసుకుందాం తప్ప హడావిడిగా పోయి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ డేట్ చెక్ చేసుకొని చివరి 2 రోజుల ముందు వెళ్ళండి, సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.